ఆ కర్రీ అంతా బాగా పట్టేటట్లు మనం ఉడికించుకోవాలండి. స్టార్టింగ్లో చెప్పాను కదా నేను, కొబ్బరిని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలండి. ఆ కొబ్బరిని కూడా కొంచెం మీకు ఆప్షనల్ అండి, ఇది ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఆ కొబ్బరిని వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుందండి, అందుకని చెప్తున్నాను. సో కొంచెం ఒక పావు కొబ్బరి చుప్పని తీసుకొని దాంతో చేసిందండి ఇది. కొబ్బరి పేస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ని వేయండి, అటు ఇటు కదపండి. ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వండి. మీకు కర్రీలో అంటే గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని అటు ఇటు కదపండి. అంటే కొబ్బరి వేసుకున్న తర్వాత కూడా ఇంకా కర్రీ కావాలి, సరిపోలేదు, గ్రేవీ కావాలి అన్నప్పుడు వేసుకోండి. అంతే అండి, ఈజీగా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. Please like, share, subscribe to Zoya Vlogs channel for more videos.